హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ 2025 పాల పూలు అన్నమాట. ఈ సంవత్సరంలో మొదటి కాపు ఇది. చూడండి, మా ఊళ్ళో పోయి మొత్తం కాపు అంతా కోసుకొచ్చారన్నమాట. అన్నీ పాల పండ్లేను. ఇవి చాలా మంచిది తింటే. చాలామంది కామెంట్ చేస్తున్నారు మాకు కావాలని. ఇంకా ఫుల్ సీజన్ అయితే రాలేదు ఫ్రెండ్స్. వచ్చినాక నేను ఖచ్చితంగా అన్నీ కోసి మీకైతే పంపించేదానికి నేనైతే ట్రై చేస్తాను. ఒకసారి చూడండి, ఒకసారి అన్ని పండ్లేను. ప్రస్తుతానికైతే మేము అడవిని చూడడానికి వచ్చాము అన్నమాట. వెళ్ళి వచ్చున్నాయా రాలేదా అని చెప్పేసి పరిశీలిద్దామని వచ్చాము. ప్రస్తుతానికైతే ఇవి దొరికినాయి. మన వాళ్ళు ఇంకా అడవి మీద పోయినారు. అడవి మీద పోయినట్లు వాళ్ళు వచ్చినారంటే దొరికినాయి అంటే చూద్దాము. ఇంకా వెతికి ఒక 2 రోజులు తిరిగి చూద్దాము. ప్రస్తుతానికైతే ఇవైతే దొరికాయి పాల పండ్లు. మనకి ఎక్కువ లేవు అడవి మీద. పాల చెట్టు అయితే అదేనన్నమాట. 2025 పాల చెట్టు, కొత్త చెట్టు అన్నమాట అది. ఈ చెట్టు మన వాళ్ళు అయితే అడవి మీద పోయినారు. మొత్తం చుట్టుపక్కల పెద్ద అడవేని ఇదంతా. ఇవి వచ్చేసి పచ్చి కాయలు అన్నమాట. ఇంకా పండ్లు అయితే కాలేదు. చూడండి అన్ని పాలు ఎట్టెత్తుకుంటున్నాయో. పండ్లు అయితే ఇంకా కాలేదు. అంటే ఇప్పుడే సీజన్ స్టార్ట్ అయ్యింది, మనకు మొదలైందన్నమాట ఇప్పుడే. అందుకని కొన్ని కాయలు కొన్ని పండ్లు అయితే కనిపిస్తున్నాయి. ఇంకొక వారం అటు కానీ పోయిందంటే మనకు పండ్లు అయితే మాగతాయి. ఒక వారం, ఒక నెల పాటు అటు ఇటుగా. చూడండి, పిండుతుంటే పాలు చూడండి ఎలా వస్తున్నాయో. చూడండి, నా చెయ్యి ఎలా అయిపోయిందో. ఒక్కొక్క పాలు పిండుతూ ఉంటే మామూలుగా రావట్లేదు పాలు. దీనికి పిండుతాం చూడండి. ఇప్పుడు చూడండి పాలు ఎలా వస్తున్నాయో. మంచి పాల పూలు అన్నమాట. ఇవి చిన్నగా లేదు పాలు. మొత్తానికైతే మేము పాల పూలు అయితే కొన్ని అయితే సేదించినాం అన్నమాట. కొన్ని అయితే కవర్లో వేసుకున్నాము. చూడండి, బాగున్నాయి, పాలుగా ఉన్నాయన్నమాట. ఇవైతే ఇంటికి వేసి బాగా నీట్గా కడుక్కొని ఆమె అయితే నోట్లో వేసుకొని మింగేద్దాం. తీయగా ఉన్నాయి. మొత్తానికైతే ఇవి దొరికినాయి అన్నమాట. కవరుడు ఇవన్నీ ఒక 100 గ్రాములు ఉంటాయి అంతేను, అంతకు మించి ఉండవు. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి పాల పూలు ఇంకా మరిన్ని వీడియోలు కావాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. ఉంటా, బాయ్ బాయ్.